తండ్రి, దయగల ప్రభా, ఈ ఉదయకాలపు ఆరాధన మరొకసారి నీ పాదసందులో పెడుతున్నాను. నీవే ఈ ఆరాధన జరిగించండి. నీ బిడ్డలు పాడుతుండగా నీకు మహిమకరంగా ఈ ఆరాధన జరిగించే కృపగా ఇచ్చాను. ప్రార్థన, పాటలు, ఆరాధన, కీర్తన, వాక్యోపదేశము, కానుకలు, ఆఖరి ప్రార్థన, ఆశీర్వాదాలు నీవు మాత్రమే మహిమ తెచ్చే కృపగా ఇచ్చావు. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీరే పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించెను. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పాఠ్యమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోని దశవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దశవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. నాలోన ఈ
మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివే నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివే నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినాను నన్ను సోలిపోనివ్వక. సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినాను నన్ను సోలిపోనివ్వక. ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున. ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితాలు నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితాలు నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించు కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించు కీర్తింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. Hallelujah. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుంటానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుంటానేనయ్యా,
కన్నా తీయండి. కూర్చో, అదే పాడండి, ఆడ పెట్టండి, మొబైల్ ఆడ పెట్టుకోండి స్టాండ్ మీద. స్టార్ట్ చేయండి. వచ్చిందా? వచ్చిందా? హల్లెలూయా. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడై ఉండెను. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. ఆగకనే సాగిపోదును, నా ప్రభువు చూపించువాడను. ఆగకనే సాగిపోదును, నా ప్రభువు చూపించువాడను. అడ్డములన్నీ నన్ను చుట్టినా, నా దేవుని నిలువకుందును. అడ్డములన్నీ నన్ను చుట్టినా, నా దేవుని నిలువకుందును. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. నా వాళ్ళే నన్ను విడిచినా, నా బంధువులే దూరమైనా, నా వాళ్ళే నన్ను విడిచినా, నా బంధువులే దూరమైనా, ఏ తోడు లేక ఒంటరినైనాను, నా తోడు క్రీస్తుని ఆనందిస్తును. ఏ తోడు లేక ఒంటరినైనాను, నా తోడు క్రీస్తుని ఆనందిస్తును. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. హల్లెలూయా. చప్పటి కొట్టి దేవుని మహిమ పడదాం. చక్కగా పాడిన బిడ్డలకు, జ్యోతి కుమార్ వాళ్ళ పిల్లలిద్దరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు నామములు మహిమపరచడం వల్ల ప్రభు ఏం చేస్తాడు? మహిమపరచబడతాడు. నెక్స్ట్ వీక్ దివ్య, జ్యోతి ముగ్గురు కలిసి పాడాలి ఒక పాట, ఒకే పాట. అప్పుడు ప్రభు మహిమకరంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి, ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని దీర్ఘ మహిమ కలుగుగాక. ఎవరైనా ఉన్నారా, ఎచరైనా ఉన్నారా, నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచరైనా ఉన్నారా,
నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీ చూడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితము ఆశించకుండా మేలు చేయువారు ఎవ్వరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా, ఫలితము ఆశించకుండా మేలు చేయువారు ఎవ్వరు విశ్వమందునా. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? మైకులు తీసేసి ఇదే చరణం ఒక పల్ల ఓన్లీ పై హెడ్డింగ్ అందరూ కలిసి పడాలి. ఓకేనా? మైకులు కాదు, అందరూ మాకంటే మేము జస్ట్ క్లూ ఇస్తాం, మీరే పడాలి. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య
కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు శిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారెవరు విశ్వమందున? స్వార్థమేమి లేకుండా, ఫలితము ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎదురైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎదురైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? అందరు లేచి నిలబడి దేవుని ఆరాధన చేసుకున్నాం. నీ కొరకు తన రక్తాన్ని దారిపోసారండి. తనకంటూ ఏమీ లేకుండా నీ కొరకు దారిపోసారు. హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో నోరు తెరిచి ప్రభుకు కృతజ్ఞత చెల్లించండి. కాబట్టి అందరూ మౌనముగా ఎవరు కూడా ఉండదండి. మౌనము దేవుని సన్నిధిలో ఉపయోగపడదు. అది దేవునికి ఎంత మాత్రము ప్రయోజకరము కాదు. దేవుడు నీకు ఇచ్చిన చేతులు, దేవుడు నీకు ఇచ్చిన నోరు దేవుని స్తుతించాలి. నా ప్రభు చేసిన ప్రతి మేలును తలపోసుకుంటే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నామని దేవుని సన్నిధిలో మనసారా ఆరాధన చేయండి. ఇక లోక సంబంధాలు కానీ ఎవరు కూడా మనతో ఉండరు, కానీ ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. కాబట్టి ఆయన అద్వితీయమైన దేవుడు, పరాక్రమైన దేవుడు. ఆయన సమస్తాన్ని నీ కొరకు దారిపోశాడు. ఆయన భూలోకాన్ని సృష్టించిన దేవదేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నాడు. సర్వలోకానికి న్యాయాధిపతి అయిన దేవుని సన్నిధిలో ఉంటున్నావు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఆయనను మహిమపడతావు. కాబట్టి నోరు విప్పి దేవుని స్తుతి. ప్రభానికి వందనాలు ప్రభా, మహిమగల దేవానికి వందనాలు, సర్వలోకానికి కృపగల దేవానికి వందనాలు, రక్షణ ప్రసాదించే దేవానికి వందనాలు, 1000 దూతలతో ఆరాధిస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు ప్రభా మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకొని కృతజ్ఞాసులు చెల్లించండి. ఎవరు మౌనముగా ఉందండి, నోరు తెరిచి ప్రభుని ఆరాధించండి, నోరు తెరిచి ప్రభుని గణపరచండి, నోరు తెరిచి ప్రభుని హెచ్చించండి, నోరు తెరిచి ప్రభుని గణపరచండి, నోరు తెరిచి దేవుని హెచ్చించండి, దేవుని మహిమపరచండి, దేవుని హెచ్చించండి. ఆయన నీ కష్టంలో తోడుగా ఉన్నాడు, నీ కన్నీటిలో తోడుగా ఉన్నాడు, నీ ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు, నీ అవమానంలో తోడుగా ఉన్నాడు. నీ అనారోగ్యంలో కూడా తన వాక్కును పంపి బాగు చేసిన దేవుని ఆరాధన చేయండి. నీ యొక్క ప్రతి అనుకూలమైన స్థితిలో, ప్రతి యొక్క బాధల స్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన విడిచిపెట్టలేదు, ఆయన ప్రేమ విడిచిపెట్టలేదు, తన హస్తం నీ చేయి విడిచలేదు. అటువంటి దేవుని సన్నిధిలో ఒప్పుకోనండి. ప్రభా ఏ
కష్టంతో దేవుని సన్నిధికి వచ్చావు, ఏ ఇబ్బందులతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నావు, ఏ కన్నీటితో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోమని దేవుని సన్నిధిలో చరణి కానీ దేవునికి ఒప్పగించండి. ఏ ఇబ్బందులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు అది దేవునికి ఒప్పగించండి. ఆయన ఆకాశతూములు ఇప్పగల దేవుడు, ఆకాశ వాక్కులు ఇప్పగల దేవుడు. పట్టిజాలంతో విస్తారమైన దేవుడు తన ప్రజల మీద, తన సంఘం మీద, తన ప్రాంగం బిడ్డల మీద ఉపయోగించగల దేవుడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ఆరాధించండి, మహిమపరచండి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులోనే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులోనే స్వీకరించి నిత్యానందముతో పరవశించు ఆ శుభవేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమవుదునో నేనేమవుదునో,
నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో. అందరూ కళ్ళు మూసుకొని అందరూ కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆకాశం ఉన్న దేవుడు సిరువు కిరువు దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము గానపతి గానాలతో కొనియాడబడుతున్నాడండి. చప్పట్లు కూడా దేవుడు మహిమపడ్డామండి. గట్టిగా గట్టిగా నీ దేవుడు ఇచ్చిన చప్పట్లు, దేవుడు ఇచ్చిన చేతులు చప్పట్లు కూడా మహిమపడ్డాడు. సిరువు కిరువు దూతలతో ఆరాధిస్తున్న దేవుడు, ఆయన తేజో నివాసమైన దేవుడు, మహిమ స్వరూపమైన దేవుడు, ధవల సింహాసమైన దేవుడు, ఆ ఆకాశములో పరిశుద్ధుడు పరిశుద్ధుడిని నిత్యము గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్న దేవుని సన్నిధిలో ఒకనొక రోజు నువ్వు నిలబడాల్సిన సన్నిధి వస్తుంది. ఒక సమయం వస్తుంది, ఒక సందర్భం వస్తుంది. ఆయన ఎదుట నిలవబడక మునిపే ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభుని సన్నిధిలో ఒప్పుకొని ఆరాధన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన మహిమ గల దేవుడు అంటున్నాడు, ఆయన ధవల సింహాసనమైన దేవుడు అంటున్నాడు, ఆయన యోధా గోత్రపు సింహాసనం అంటున్నాడు, ఆయన భూమాకాశములు సృజించిన దేవుడు అంటున్నాడు, ఆయన యోగా గోత్రపు సింహమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాడు. ఆయన శిశులతో యుగ సమాప్త వరకు నేను నీతో కూడా ఇచ్చి వాగ్దానం ఇస్తున్న దేవుని మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాము. ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారాలు బట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. ఆయనను మహిమపరచినట్లయితే నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు పదం, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు పదం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా పదం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. పదం. వందనం యేసయ్యా పదం. అందరూ కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా మనసారా. వందనం యేసయ్యా పదం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, నీ ప్రభు సన్నిధిలో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ ఉచితమైన రక్షణకు బదులుగా ఏమి ఇవ్వగలము తండ్రి. నువ్వు అనేక మేలులు చేశావు ప్రభా, అనేక ఉపకారాలు చేశావు తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేలును తలపోసుకుని విరిగి నలిగిన హృదయముతో ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. అలాగే కీర్తన మన మధ్యలో ఉంటున్న కీర్తన 28వ కీర్తన మన సిస్టర్ రాకేష్ వైపు చదువుతారు.
28వ కీర్తన ఉత్తరపత్రం చదువుకున్నాం. అందరికీ నా వందనాలు. దావీదు రాసిన కీర్తన 28వ కీర్తన 1వ వచనం. యెహోవా, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండకు. మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల, నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె, నేను సమాధిలోనికి దిగువారు వలె అగుదును. నేను నీకు మొరపెట్టుచున్నప్పుడు, నేను నీకు మొరపెట్టుచున్నప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు, నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు నెత్తినప్పుడు, నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారి దుష్టి ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారి వృత్తపరచక నిర్మలము చేయుము. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయించెను. గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము. నీ స్వస్థతమును ఆశీర్వదింపుము. వారికి కాపరి అయి నిత్యము వారిని ఉద్ధరింపు. వాక్యము దేవుడు దీవించుగాక. చదివిన సిస్టర్కు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూర్చోండి, అందరూ కూర్చున్నాము. అందరూ కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి. ఫ్రీగా కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా ప్రభు సన్నిధిలో గట్టిగా చెప్పండి. అందరూ గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి ప్రభు కనీసము దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉండేమ్మా, ఉండే పిల్లలు ఉండే ఓకే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొత్తగా వచ్చిన కుమారి వారి పిల్లలిద్దరికీ నా ప్రత్యేక వందనాలు. లేచి నిలబడినట్లే చప్పడబడదాం. లేచి నిలబడండి. కాబట్టి ఇక్కడ ఆరాధన చిన్న సంఘమైన దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం చేస్తున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తుంటాము. మీ కొరకు కాబట్టి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తాం. మీ భవిష్యత్తులో దేవుడు అనేక ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తాము. కాబట్టి వీరిని బట్టి మనము ఎంతైనా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. కూర్చోండి. ఇది ఎవరు రాసిన కీర్తన? ఈరోజు ఎవరు రాసినారు? ఈరోజు మనమే రాసినాం అనుకోవాలి. హల్లెలూయా. దావీదు లాంటి మీ పేరు పెట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. అక్కడ ఎవరు? ఆ రోజు దావీదు రాశాడు, ఈరోజు
ఏమంటున్నాడు అక్కడ? మొదటి వచనం ఏముంది? చదవండి, ఇప్పుడు మీకు అండర్స్టాండింగ్ కావాలి. యెహోవా, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా నుండక, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నా మనవి ఆలకింపుము. పెద్దదాన్ని తీసుకోండి. ఎంత గొప్ప దేవుడు ఈరోజు బాగా ఎందుకోసం, ఎందుకంటే ఇక్కడ మీ పేరే పెట్టుకోమని ఎందుకు తెలుసా? సమ్ టైమ్స్ సందర్భంలో, ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తుంటాయి, ఇలాంటి సందర్భాలు మనకు వస్తుంటాయి. ఒక్కొక్కసారి ప్రభు మౌనంగా ఉంటాడు. ఇక్కడ తన భక్తుడు కూడా ఇక్కడ అంటున్నాడు, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నువ్వు మౌనముగా ఉండక నా మనవి, నా ఆవేదన, నా కంఠస్వరము, నా కన్నీరు, నా దుఃఖము, నా అవమానము, నా నింద నువ్వు తీసివే. ఆ రోజు దావీదు ఇలా ప్రార్థన చేశాడండి. ఒక్కొక్కసారి మానవ యొక్క జీవితంలో ఇలాగే ఉంటుందండి, ఇలాగనే ప్రయాణం అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చోగలిగితే నీవు ప్రభు నీకున్న ప్రతి సమస్యని కూడా విడిపిస్తాడు. ప్రతి సమస్య నీ అర్థధ్వని ఏమిటో నాకు తెలదు, నీకు తెలదు. పిల్లల యొక్క ఆలోచన ఏమో తల్లిదండ్రులు కొద్ది మందికి తెలుస్తాయంటే, కానీ పరిపూర్ణంగా తెలియదు కదా. కానీ తల్లి గర్భంలో రూపించి మనకే ఆయన ఎరిగిన దేవుడు నీ అక్కరేమిటో, నీ అర్థధ్వని ఏమిటో, నీ తలంపు ఏమిటో, నీ కన్నీటి ఏమిటో, నీ దుఃఖం ఏమిటో దేవునికి తెలుసు. దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడండి. ఇక్కడ అదే ప్రార్థిస్తున్నది. ఇక్కడంతా కల్పనా కథలు అవసరం లేదు. ఇక వాక్యం ఏముందో అది మీరు తెలుసుకోవాలి. వాక్యం ఏముందో మనం గమనించాలి. వాక్యం ఏముందో మనం ఆలోచించేయాలి ఈరోజు. కాబట్టి యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించు. కాబట్టి నీకు ఆశ్రయమైన దేవుడు ఎన్నడూ కనబడతాడు. ఆశ్రయమైన 9:10 ఏముందా? కీర్తన 9:10, 9:10, కీర్తన 9:10 ఏముందా? అక్కడ ఎవరు మనసు అవుతారో వాళ్ళ ప్రైజ్. బైబుల్ ఇన్నాళ్ళు షోకేసులు ఇప్పుడు ఓపెన్ చేయి, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఆకాశ వాక్యలు విప్పుతాడు దేవుడు. చదవండి. 9:10 9:10 చదవండి. యెహోవా, నిన్ను ఇది కావాల్సింది. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. విడిచిపెట్టారా? ఇది బాగా రాస్తున్నాడు. అందుకోసమే ఇక్కడ భక్తుడు ఏం మొరపెడుతున్నాడు? నా ఆశ్రయ దుర్గమా అంటున్నాడు. కాబట్టి నీ ఆపత్కాలమందు దేవుడు నీకు సహాయం చేసే దేవుడు అండి. అందుకోసమే ఒక్కొక్కసారి మన యొక్క ప్రయాణములో ఈ ప్రార్థనకు జవాబు రాలేదని ఒక్కొక్కసారి ప్రభుని నువ్వు తిరస్కరించుకుంటా అంటావు. కరెక్ట్ లేదమ్మా? ఇప్పుడు మీ ప్రార్థనకు జవాబు ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ ప్రభును ఎలాగ మనము ఆరాధించాలో, ప్రార్థన చేసుకోవాలో మనము ప్రభు సన్నిధిలో సరి చేసుకోవాలండి. కాబట్టి ఉదయకాల సమయంలో చేరువచ్చిన యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని ఆయన విడిచిపెట్టడంట. నీవే నమ్ముకున్న దేవుణ్ణి, సమస్తము ఆయనే, సమస్తానికి ఆయనే మూలకర్త అయిన దేవుణ్ణి నువ్వు ఆధారపడిన నీ కుటుంబము, నీవు నిన్ను ఎప్పుడు కూడా వదలండి. ఇట్స్ నెవర్ ఫర్ యూ. ఈ విషయము మా చిన్న కుమార్తె చెప్పింది. ఎప్పుడు చిన్న వయసులో 2000 చిన్న గాడి తెచ్చినప్పుడు, ఎప్పుడు ఈ గాడి కాక ముందు గాడి అమ్మేసినప్పుడు చెప్పింది, ఈ విల్ నెవర్ ఫర్ యూ అని చెప్పి, అది ఇంగ్లీష్ అర్థం నేర్చుకున్నాను. ఆ మాట మరి ఎక్కడ కానీ వదలలేను. నిన్ను విడవను ఎడబాయని చప్పట్లు కూడా దేవుని మహిమ పడ్డాను. ఐ విల్ నెవర్ 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 అని ఎప్పుడు కూడా నిన్ను విడిచే దేవుడు కాదండి. విడవలసిన సమయం వస్తే టైంలో వదులుతాడు దేవుడు. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుతున్నాను. ఒకసారి ఇలాంటి విషయంలో బాగా క్రీస్తును మనము ట్రాంగల్గా చేసుకోవాలి, క్రీస్తును మధ్యవర్తగా పెట్టుకోవాలి, క్రీస్తుకు మూలవర్తగా పెట్టుకొని ఆయన వెంబడించినట్లయితే నీకు సహాయం చేస్తాడు.
అని అంటాడు. మళ్ళా కింద ఏమన్నామా, నీవు మౌనముగా ఉన్న ఎడలా ఏమంటున్నాడు, నీవు కింద వచ్చిన 28వ సమాధిలోనికి నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ఎలా ఉంటారంట? ఒక్కసారి నీవు మౌనముగా ఉండిపోతే క్రీస్తు మన జీవితాలు ఎలా ఉంటాయి? క్షణములైన మృతులు దేవుని స్తుతిస్తాయా? కాబట్టి నా ప్రియమైన సంగమా, ఆయన మౌనముగా ఉంది. ఇక్కడ భక్తుడు తన తాను పోల్చుకుని ప్రభు సన్నిధిలో అలా వివరించి చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? నీవు మౌనముగా ఉండని ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె ఉంటారంట. తన తాను పోల్చుకొని చెప్తున్నాడు. అంటే ఆ సమాధి జీవితం ఎలా ఉంటుందో అతను తెలుసుకుని, ఒకవేళ మన ప్రార్థనకు అంగీకరించకపోతే, మనం కష్టమైన స్థితిలో, భయంకరమైన ఎడారి స్థితిలో, కన్నీటి స్థితిలో, దుఃఖమైన స్థితిలో ప్రభు మన యొక్క ప్రార్థన కన్నీటిని అంగీకరించకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి? సమాధి దిగువారు. కరెక్ట్ లేదా? ఏంటి దేవుళ్ళే, నేను దశమాగం ఇస్తాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, ప్రభు సన్నిధిలో ఉంటాను. ఒక్కొక్కసారి సందర్భంలో ఇలానే ఉంటాయి. కానీ ప్రభు యొక్క కృపా కనికరము నీ మీద ఎప్పుడుగా ఉంటుంది. 2వ వచనం ఏముందమ్మా? నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలమైన కొరకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతోని ఆలకింపు. ఇప్పుడు మీకు అర్థమైందా? నీ విజ్ఞాపన ఏమిటో ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన ఆలకిస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడ్డామని చాలా విషయాల్లో దేవుడు రాసి పెట్టాడని ఇక్కడ రాసి పెట్టాను వరకు కీర్తన అంతా చదువుకుంటే కీర్తనే నాకు వాక్యం అయిపోతుంది. నీ విజ్ఞాపనతోని ఏమిటో తెలియదు నాకు. కరెక్టా? నీ విజ్ఞాపన అంటే ఏంది? నువ్వేమైతే ప్రార్థిస్తున్నావో, నీ విజ్ఞాపన ప్రార్థన ఏమిటో, నీ యొక్క ప్రార్థన అవసరం ఏమిటో ఆయన ఆలకిస్తాడు. ఆయన మనసారా నీకు సహాయం చేస్తాడంట. ఎంత గొప్ప మాట అండి. మళ్ళీ 3వ వచనం కదమ్మా, ఇది కొంచెం అండర్స్టాండింగ్ చేసుకున్నాం. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయుము. వాళ్ళ దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. హల్లెలూయా. భక్తిహీనులు పాపము చేయు వారిని నీవు లాగవేయనట్ల నన్ను లాగవేయకము. దుష్టుడు ఏం చేస్తాడు? లాగుతాడా లేదా? కాబట్టి ఎల్ల వేళలా మనము వానిని జయించే వ్యక్తిగా ఉండాలి. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, వాని వలె నువ్వు ఉండకూడదు. భక్తిహీన వలె ఉండకూడదు. ఇది ఈ వచనం చూసినట్లయితే నిన్న మొన్న లాస్ట్ వీక్లో ఎవరు జిమ్మీ అని కదా అమ్మాయి వరల్డ్ కప్ గెలిచిన వ్యక్తి. ప్రపంచంలో జ్ఞాపకం చేసుకునండి, ఆమె చేసిన దేవుడు చేసిన ప్రతీకారానికి మొట్టమొదటిసారిగా దేవునికి కృతజ్ఞత చెల్లించారు. ఆ అమ్మాయి యవనస్తురాలు, యవన వయసులో ఉంది. తనకి లోకం అంటే, తన లోకంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది తెలియదు. తన తల్లిదండ్రులు ఏమి నేర్పించి ఉంటారో, తన తల్లిదండ్రులు ఏమైతే చెప్పి ఉంటారో వాటినే ఆ బిడ్డ గణపరిచిందండి. చెప్పలు కూడా నేను మహిమపరచబడాలి. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం గణపరుస్తున్న దేవుడు, మన పిల్లలకు మనం ఏమి నేర్పించినామో అది ప్రపంచంలో ఆ బిడ్డ ఏం చేసిందంటే, దీనికి మూలకర్త అయిన నా దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుని మహిమపరిచింది, రెండోది తల్లిదండ్రులు మహిమపరిచింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ బిడ్డ కృతజ్ఞత చెల్లించింది. ఇది తెలుసుకొని ఆ బిడ్డ మీద కొంచెం మతం నాదులు ఇప్పుడు తెరవబడ్డారు. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, భక్తిహీనులు పాపము చేయి వారిని నీవు లాగువేయినట్లు నన్ను లాగువేయకము. భక్తిహీనులు ఎలా ఉంటారు?
నిన్ను ఎలాగా దోచుకోవాలి, నిన్ను ఎలాగా పాపంలో పడేయాలి. ఈ దుష్టుడు చేసే పని అంతట్లేనే. నేను ఎలాగా యేసుక్రీస్తుని ఆరాధన చేయకుండా ఉండడానికి నిన్ను చూస్తుంటాడు వాడు. దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి, వాటిని ఎదిరించాలి. కాబట్టి నా ప్రియమైన సంగమా, నా చేతులెత్తి మీకు జోడించి చెప్తాను, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో పెంచండి. ప్రభువే మిమ్మల్ని వారిని పెంచుతాడు. మీరు ఎత్తుక్కొని పోవాల్సిన ఆశీర్వాదాలు, మీరు ఎత్తుకొని పోవాల్సిన దీవెన, మీరు ఎత్తుకొని పోవాల్సిన జాబ్స్, మీరు ఎత్తుకొని పోవాల్సిన దేవుడి సన్నిధిలో మీరు నమ్మకముగా దేవుడి సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉంటే దేవుడిని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఒక సందర్భంలో యాకోబు తన మామింట్లో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. కరెక్టా? గొర్రెలు కాస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అభిషేక్తుడు, చూడండి బాగా, ఈ అభిషేక్తుడు యాకోబు తన మామ ఇంట్లో అడిగి పెట్టాడో, బాగా అర్థం చేసుకోవాలి మీరు, ఈ వారి మామ ఇంట్లో అడిగి పెట్టారో ఆ కుటుంబం ఆస్వాదించబడింది. ఆ కుటుంబం ఆస్వాదించబడిన తర్వాత యాకోబు మామ ఏం చేశాడు తెలుసా? ఒకానొక రోజు మంత్రగాడి దగ్గరికి వెళ్ళాడు. మంత్రగాడు ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఒకే మాట, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దైవ కుమారుడు మీ ఇంట్లో ఉన్నాడు. అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. కాబట్టి నా ప్రియమైన సంగమా, దేవునికి ఆశీర్వాదాలు దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడి నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. అలాంటి వ్యక్తిని, అలాంటి ఆశీర్వాదాలు నీకు దయచేస్తాడు. కాబట్టి దేవుడు చాలా విషయాలు కీర్తన ద్వారా మాట్లాడచ్చు, కానీ నేను కీర్తన చెప్పాను. ఇప్పటికే టైం ఎంత ఉందో తెలియదు, నా దగ్గర వాచ్ కూడా లేదు. నా దగ్గరికి వాచ్ కూడా పెట్ట, అదేమో ప్రాబ్లం అయింది, దాన్ని రెడీ చేయాలి. దేవుని చిత్తం అయితే వచ్చే వారం రెడీ అయింది కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు టైం కూడా అవసరం, ఎందుకంటే నేను చెప్పుకొని వెళ్తా అంటాను. మాస్టర్ అంటుంది, నువ్వేం చెప్పుకొని వెళ్ళిపోతానే ఉంటావు అనేసి, మళ్ళీ నా తర్వాత క్లాస్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకోనండి. 2 మాటలు మటుకి చెప్పాము. కాబట్టి పరిశుద్ధ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని మౌనంగా ఉంటాడు. నీ ప్రార్థన, నీ ఆత్మతోని, నీ జ్ఞాపనతోని, నీ కన్నీరు, నీ దుఃఖం అంతా దేవుడు వింటాడని. కానీ నీవేం చేయాలంట? భక్తిహీనులు పాపము చేసినట్లుగా వారి చోటుకి నువ్వు వెళ్ళకూడదు, వారితో సమాసం కూడా చేయకూడదు. అలా ఉంటే దేవుని దీవెన ఉండదు. చాలా విషయాలు ఉంటున్నాయి, కానీ 2 విషయాలు మటుకు చెప్పగలను. ఇంకా అనేక విషయాల్లో దేవుడు రాసి పెట్టాడు, అవన్నీ అవసరం. కాబట్టి వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నాను. మన దివ్య ప్రార్థన చేయం, వాక్యం నిమిత్తం ప్రార్థన చేయం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈ లైవ్లో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేరువచ్చిన మీరు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను, ప్రత్యేకమైన వందనాలు. కాబట్టి రాకేష్ వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు చెప్పిన యాకోబు ఎక్కడైతే అడుగు పెట్టాడు, ఇప్పుడు రాకేష్ రావడం వల్ల ఒక్కొక్క కుటుంబం దేవుడు ఆయన ప్రారంభిస్తున్నాడు. ఒక విషయం తెలుసా, సంఘము చాలా బలహీనమైనప్పుడు ఒక వ్యక్తి వచ్చి దేవుడు తోడుగా ఉండి నడిపించగలిగితే ప్రభు దగ్గర ఆశీర్వాదం. నా దగ్గర ఏమి లేదు, నేను నీ వరకు ప్రార్థన చేయగలను, నీ కొరకు కన్నీరు పెట్టగలను, కానీ ఆకాశం ముందు దేవుడు పడిపోతున్న వ్యక్తిని నువ్వు లేవనెత్తగలిగితే దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉందండి. దాని ప్రతిఫలం ఖచ్చితంగా ప్రభు ద్వారా పొందుకోగలమండి. పారిపోతుంటారు, కానీ దాని గురించి అవసరం లేదు. కానీ ప్రభు సన్నిధిలో ఉండి నిలబెట్టాలి, ఎందుకంటే ఇది మన ఆలోచన, దేవుని సంకల్పం. కాబట్టి వీరు మా మధ్యలో రావడం కూడా
ఆశీర్వాదమే. కాబట్టి మీ టాలెంట్స్ అంతా మీరు ఇంకా నేను ఇంకా రాకేష్ వాళ్ళకి ఒకటే చెప్తాను, ఆరాధన వరకు మీరే జరిగించండి, అది క్రమముగా జరిగించండి. తర్వాత నేను వాక్యానికి వస్తాను. అంతవరకు జరిగించడానికి పరిశుద్ధాత్మ అడగండి, పరిశుద్ధాత్మను పొందుకునండి. ఆయన నీకు బోధిస్తాడు, గైడెన్స్ చేస్తాడు. ఆయన ఎలా గైడెన్స్ చేస్తాడో సిద్ధపడి రండి. దేవుడు మిమ్మల్ని ఆత్మ ద్వారా నింపుతాడండి, ఆత్మ ద్వారా నింపి నేను నడిపిస్తాడండి. అది సిద్ధపడాలి. నేను చాలా సంతోషిస్తాను. ఫస్ట్లో వచ్చినప్పుడు సేవింగ్ గీవింగ్ అంతా ఉన్నది, కానీ ఈరోజు చూసినప్పుడు ప్రభా నువ్వు మార్పు చెందించే వ్యక్తి, ఒక వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే వ్యక్తి, ఒక వ్యక్తిని మార్చే దేవుడు నీవే. మన ఆలోచన వెళితే ఏమీ లేదు, ఎందుకంటే 10 మంది అతను చూస్తాడు. కాబట్టి అతను దేవుడు మార్స్తే వారి రూపురేఖలు మార్చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో కీర్తన 23వ కీర్తన 6వ వచనం చదవండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమం వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలండి. ఇది ఎవరు రాశారు కీర్తన? కాబట్టి నాటబడిన ఒలీవ చెట్టు. ఈరోజు వాక్యం ఏమంట? నాటబడిన ఒలీవ చెట్టు. ఎక్కడ నాటబడ? ప్రభు సన్నిధిలో నాటబడిన ఒలీవ చెట్టు. ఎందుకు? దావీదు చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేది. దావీదుకి ఎంత ఆలోచన, ఎంత ప్రేమ అండి దేవుని మందిరం పట్ల. దావీదుకు ఎంత ఆసక్తి అండి దేవుని మందిరం పట్ల. దావీదుకి ఎంత రుచి కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో. రుచి ఉంటేనే కదమ్మా దేవుని సన్నిధికి వస్తారు. లేకపోతే టైంపాస్ చేసి ఆమానే టైంలో వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు. అది ఆశీర్వాదం ఉండదండి, అది దీవెన ఉండదు, అది దేవుని దగ్గర నుంచి పొందుకోలేవంతే. కాబట్టి నా ప్రియమైన సంగమా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే చిరకాలం అంటే ఒక దినంతో అయిపోతుందా? ఒక ఆదివారపు ఆరాధనతోనే సరిచేసుకోవచ్చా? ఈ జీవన యాత్రలో, ఈ జీవన ప్రయాణంలో ప్రభు నీకు ఇచ్చిన కృపలో 6 దినములు పనిచేసుకుని 7వ దినమున విశ్రాంతి దినము, అది నా దినము, నా సన్నిధికి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు సన్నిధిలో అలా నువ్వు చేయగలిగితే గొప్ప కార్యాలు చేస్తాడండి. కాబట్టి అసలు ఏమిందని ఈ యొక్క సన్నిధిలో అంత భాగ్యం ఉందండి. ఏముందని ఈ సన్నిధిలో అంత ప్రేమ కలిగి ఉంటున్నాడు దావీదు. ఏముందని ఈ సన్నిధిలో అంత ఆతృత పడుతున్నాడు ఆయన. వాక్యం చదువు 27వ వచనము, కీర్తన 27:4 ఉందండి. యెహోవా యొద్ద ఒక వరము అడుగుతిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. యెహోవా ఏమడుగుతున్నాడు? వరము, గిఫ్ట్ అడుగుతున్నాడు. మనుషులు గిఫ్ట్లు ఇస్తుంటారు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి వరం అడగాలి. ఏ వరం అడిగినాడు తెలుసా? ఏ వరం అడిగినాడమ్మా? యెహోవా ప్రసన్నత. ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశ్యములు చూడాలని దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెట్టాలని. అలా నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడిని ఇస్తాడు. మళ్ళీ అంటున్నాడు, నా జీవిత కాలం అంతయు ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఇప్పుడు చెప్పింది అట్లే మర్చిపోతాను అంతే. దేవుని చిత్తమైతే ఒక యవనస్తులుగా ఉంటున్న మీరు ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోనండి, దాన్ని ధ్యానించండి. అది నీతో మాట్లాడుతుంది, అది నీకు నీంతకు నీటే నిన్ను సరిచేస్తుంది.
ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎక్కడ నివసింపజేస్తున్నా? నా జీవిత కాలమంతయు, నేను బ్రతుకు దినములన్నీ, ఈ జీవనం, ఈ యొక్క జీవం ఉన్నంత వరకు నేను దేవుని మందిరంలో నివసిస్తాను. అలా నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను అనేకులను ఆశీర్వదించే బిడ్డలుగా చేస్తాడు, పురుకొల్పుతాడండి దేవుడు. మళ్ళీ ఇంకోటి చదవండి, ఇంకా మీకు అర్థమైపోతుంది. కీర్తన 84:10. ఇంకా నేను వాక్యంలో లోతుకి వెళ్ళా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించిన కంటే నా దేవుని మందిరము ద్వారం నద్ద నుండుట ఇష్టం. ఎక్కడ నివసించడం ఇష్టం అంటే ఆయనకు? ఎక్కడ ఎక్కడ ద్వారం? దేవుని మందిరంలో ద్వారం ఏడండి? దేవుని ద్వారం గడప దగ్గర ఉండి కనిపెట్టాలి. ఒక విశ్వాసి కావచ్చు, ఒక దైవజనుడు కావచ్చు, ప్రభును వెంబడిస్తున్న నీవు నేను కూడా దేవుని ద్వారం నుండి కనిపెట్టాలి. కనిపెట్టి చూడు దేవుని సన్నిధిలో కనిపెట్టి చూడండి. నా ప్రియమైన సంగమా, ఎందుకు ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు ఈ యొక్క యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ప్రజలు? యేసే నిజదేవుడని, యేసే రక్షకుడని అంగీకరించుకుని వారి ప్రయాణం జీవితంలో ఏమి లేదంటే క్రీస్తు లేదు. క్రీస్తు సన్నిధికి వచ్చి కనపెట్టలేకపోతున్నారు. అందుకోసమే ఆశీర్వాదాల బదులు శాపం తెచ్చుకుంటున్నారు. 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభుల వారు మోసే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన 430 సంవత్సరములు భయంకరమైన శ్రమల్లో, కన్నీటిలో, దుఃఖములో, అవమానంలో, నిందల్లో, ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూశాడండి. ఆకాశం ముందు దేవుడు చూశాడు. ఆకాశం ముందు దేవుడు చూసి మోసే ఆ ప్రజల దగ్గరికి పంపించాడు. నత్తివాడైనా పంపించాడు, మాట్లాడబోయినా పంపించాడు, ఏ జ్ఞానం లేకపోయినా పంపించాడు. వెళ్ళాడు, దేవుని మాటకు లోబడి మోసే వెళ్ళాడు. మోసే వారిని విడిపించుకొని కానాను వైపు వరకు వెంబడించుకొని వెళ్తున్న సమయంలో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు దేవుని అంగీకరించలేకపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని వెంబడిస్తున్న ఇజ్రాయెల్ ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. తన ముందున్న కానాను వైపు చూడలేరు, తన ముందున్న యేసు వైపు చూడలేక పడిపోయారండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నీ ముందర ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉంటే ఏ కొదువ తక్కువ చేయండి. చూడండి, ఆ 40 సంవత్సరములు, చూడండి బాగా అర్థం చేసుకోండి, ఆ 40 సంవత్సరములు వారు వేసుకున్న చొక్కా మాయలేదండి. ఈ చొక్కా కొంచెం బాగా అర్థం చేసుకున్నానా? ఇక్కడ చూడండి, వారు వేసుకున్న చొక్కా మాయలేదు. ఈ విషయానికి వస్తే మాస్టర్ నా కొరకు దిన్నం బట్టలు ఉతికి సాలైపోతా అంటే నేను ఆలోచించాను. లాస్ట్ వీక్లో ఆడవాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో పాపం. పాస్టర్ మోహన్ కానీ మీరు కానీ ఉదయాన్నే లేస్తారు, కాఫీ పెట్టిస్తారు, వంట చేస్తారు, తన పిల్లలకు క్యారీ కట్టిస్తుంది, బట్టలు ఉతుకుతారు, మళ్ళా తిరిగి వారు పనులకు వెళ్తారు, వారు పని చేసుకుని మళ్ళా తిరిగి వేస్తారు. ఎంత ప్రయాసపడతా అంటారో. నేను అందరినీ సంతోషిస్తూ అంటాను. నేను దినాన పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. అంతకుముందు మామూలుగానే ఉంటా అంటే, కానీ దేవుడు మాట్లాడి మీ కొరకు బట్టలు తుత్తుంది, పొద్దున్నే ఇంత పని చేస్తుంది. మీ అందరికీ నా ప్రత్యేకమైన చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు విడిపించుకొని కానాను వైపు వస్తున్నారు. వారు వస్తున్న మార్గంలో యేసు వైపు చూడాల్సిన వీరు ఎక్కడ చూస్తున్నారు? వెనక. చూడండి, వారు వేసుకున్న చొక్కా మాయలేదంట. అంత జాగ్రత్తగా కాపాడుతున్న దేవుని మర్చిపోయారండి. అంత జాగ్రత్తగా కాపాడుతున్న దేవుని ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు. వారు వేసుకున్న జోలు, చెప్పులు,
మనకు నెలకు 2 నెలలకు ఒక జత జోడి కావాల్సింది. 40 సంవత్సరాలు ఒకే చెప్పులు దేవుడు భద్రపరచంటే ఎంత సృష్టికర్త అయిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. ఇట్స్ నాట్ నార్మల్ దేవుడుగా నువ్వు భావించద్దు యేసు ప్రభు. ఏదో అందరుగా పూజిస్తానని నువ్వు పూజించేదని ఆలోచించేదు. నీ దేవుడు ఎంత సమర్థుడని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు లేవలో చూస్తున్న ప్రతి బిడ్డగా తెలుసుకోవాలి. చూడండి, వారికి మధ్యలో తన బిడ్డలు వస్తున్నప్పుడు పూరేళ్ళు ఇచ్చాడండి. పరలోకము నుండి దేవదూతలు తినే ఆహారమును మన్నాను తన బిడ్డలకి ఇచ్చాడండి. తన సమూహానికి ఇచ్చాడు. తన రక్తంలో కొనుక్కున్న బిడ్డలకి ఇచ్చాడండి దేవుడు. ఇది మర్చిపోయారు. అందుకోసమే ఇశ్రాయేలు ప్రజలు కాలిపోయారు. ప్రేమైన సంగమా, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న నీవు, ప్రభువు ఆరాధన చేస్తున్న నీవు, నీ ప్రయాణంలో ముందు ఎవరుండాలి? క్రీస్తే ఉండాలి. క్రీస్తును ముందర పెట్టుకోగలిగితే, క్రీస్తును ముందర పెట్టుకోగలిగితే నీ ప్రయాణమును కొనసాగిస్తాడు. నీ ప్రయాణమును కొనసాగిస్తారు. నీ కుటుంబం యాత్రను కొనసాగిస్తారు. నీ పిల్లల యాత్రను కొనసాగిస్తారు. నీ జీవిత విధానాన్ని కొనసాగిస్తాడు. నువ్వు ఇంకా ఐగుప్తులో ఉంటే ఐగుప్తు పాపం, ఐగుప్తు శాపం, ఇంకా నువ్వు ఎనుకున్న ఐగుప్తునే చూస్తున్నావు. ఎనుకున్న ఐగుప్తులో ఉన్న చేపల కూరలే చూస్తున్నావు. ఐగుప్తులో ఉన్న ఇంకా మాంసం కూరలే చూసినట్లయితే ఇంకా ప్రభు గురించి ఉత్తమం తెలుసుకోలేవు. యెహోవా ఉత్తముడని ఇంకా రుచి తెలుసుకోలేకపోతున్నావు. నా ప్రియమైన రా, నా ప్రభు సన్నిధిలో యేసు వైపు చూడగలిగితే యేసు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకోసమే ఆయన సన్నిధిలో గడప దగ్గర ఉండి కనిపెట్టాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక మంచి, అందుకోసం భక్తిహీనుల గుడారముల కంటే ఏమంటున్నాడు? భక్తిహీనుల గుడారములో నివసించట కంటే. అక్కడ ఏముందమ్మా? 84 లాస్ట్లో ఉంది. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిరము ద్వారం వద్ద, మందిరము ద్వారం వద్ద నాకు ఇష్టం. పెద్ద ప్యాలెస్లో ఉండకంటే ఏమంటున్నాడు? పెద్ద ప్యాలెస్, కానీ అక్కడ సంతోషం, సమాధానం, ఎప్పుడు చూసిన వేదన. కానీ ఆయన సముఖంలో అంట పరిపూర్ణ సంతోషం ఉందంట. ఆయన సముఖంలో అంట గొప్ప నిధి ఉంటుందంట. ఆయన సముఖంలో అంట గొప్ప విలువైన పాత్రగా తన బిడ్డలకి ఇస్తాడంట. కాబట్టి ఒక మనిషి వర్ధిల్లాలంటే దేవునికి నీకు ఒక కమిట్ కలిగి ఉండాలి. దేవునికి నీకు కనిపెట్టినప్పుడు దేవుని ఏర్పాటు నీలో ప్రారంభమవుతుంది. దేవుని ఏర్పాటు నీలో ప్రారంభిస్తాడు. దేవుని యొక్క సంకల్పం నీలో ప్రారంభిస్తాడు. దేవుని ఉద్దేశాలు కూడా. కాబట్టి ఇంకో వచ్చింది చదవండి, మనం మీకు అర్థమవుతుంది. 92:13 చదవండి. అక్కడే యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరము ఆవరణములో వర్ధిల్లుదు. ఎక్కడ వర్ధిల్లుతారు? దేవుని మందిరములో వర్ధిల్లుతారు. ఎక్కడ నాటబడాలి? ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడాలి. ఇప్పుడు నాటబడుతున్నా, నాటబడితే నేను వర్ధిల్లుతావు, నాటబడకపోతే వర్ధిల్లవు. అది నా ఇంత ప్రణాళిక దేవుని మందిరానికి ఇచ్చాడు దేవుడు. అంత ప్రణాళిక దేవుడు పెట్టి ఉన్నాడండి. ఇట్స్ నాట్ ఈజీ. నాన్న నీకు మంచి చాక్లెట్ ఇస్తాను తర్వాత. కాబట్టి ఈరోజు చేరవలసిన మీరు నేను కూడా ఒకే మందిరానికి కట్టుబడి, ఒకే దేవునికి కట్టుబడి, అప్పుడు దేవుడు మిమ్మల్ని వర్తింపజేస్తాడు. చెప్పబడి దేవుడు మైపడతాను. నీ జీవితంలో అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. నీ జీవితంలో ఒక ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇంకోటి వచ్చింది కదండి, కీర్తన 52:8 ఉంది.
ఇంకొకటి నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకించుచున్నాను. నీవు దానిని వెతికి నెరవేర్చితే గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని మందిరంలో ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలీవ చెట్టు. ఎలా ఉంటాడంట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాడంట. కాబట్టి ఇది నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఇచ్చాడు. ఒకటి బ్యూటిఫుల్ వర్డ్ అండి. దేవుని మందిరంలో నమ్మకము ఉండినప్పుడే దేవుడు నిత్యము ఒలీవ చెట్ల వలె నిన్ను చేస్తాడు. కాబట్టి నిత్యము నాటబడి ఉండాలి దేవుని మందిరానికి. నిత్యము దేవుని మందిరంలో నాటబడే బిడ్డలుగా ఉండినప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి దానికి ముందర ఎవరు రాశారు? కీర్తన చదవనమ్మా. ఆ కీర్తన రాసిన ముందు హెడ్డింగ్ అదే కీర్తన హెడ్డింగ్ చదవండి అమ్మా, చదవండి. చదవండమ్మా, హెడ్డింగ్ చదవండి. అదే అధ్యాయమే 52 హెడ్డింగ్ ఆడుండా చూడు. దానిపై ప్రధాన గాయకునికి ఏమంట? ఎదోమీడైన ఓయోబు సౌలు నద్దకు వచ్చిన దావీదు అబీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవదేవం. సౌలు తరుముకొని వస్తున్న సమయంలో బాగా అర్థం చేసుకోండి. సౌలు తరుముకొని వస్తున్న సమయంలో దావీదుని గృహంలోకి పారిపోయాడు దావీదు. అటువంటి సమయం రాసిన కీర్తన. కాబట్టి నా ప్రియమైన సంగమా, క్రీస్తులో నువ్వు అంటకట్టబడితే, క్రీస్తులో ఒలీవ చెట్ల వలె ఉండగలిగితే, క్రీస్తులో దేవుడికి పాత్రగా ఉండగలిగితే దేవుడే నిన్ను ఒక మంచి పాత్రగా చేస్తాడండి. ఎక్కడ అంటబట్టబడాలి? మందిరంలో అంటబట్టబడాలి. మందిరానికి అంటబట్టబడినప్పుడే దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు 3 విషయాలు ఒలీవ చెట్ల గురించి మీతో చెప్తాను. ఒలీవ చెట్లు 3 విషయాల గురించి చెప్తాను. చాలా ఉన్నాయి. 3 విషయాలు చెప్పేసి త్వరగా క్లోజ్ చేస్తాను. ఎంత అయితే టైం? నా దగ్గర టైం లేదు. కాబట్టి 10:30కి ఆరాధన ప్రారంభిద్దాము. 12 కాలకు క్లోజ్ చేద్దాం. పాపం చిన్న పిల్లలు ఉంటారు. నేనైతే దేవుని మందిరంలో ఎలాగ నిలబెట్టడానికి నాకు దేవుడు ఆసక్తి ఇస్తాడు. ఇప్పుడు త్వరగా ఓకే, ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు మనం నేర్చుకున్నాం. ఒలీవ చెట్లుకున్న ఏముంటాయి? ఒలీవ చెట్లు పండ్లు ఉపయోగపడతాయి, కరెక్టా? రెండోది పండ్లు ఎలా వస్తాయి? ఒలీవ నూనె ఎక్కడి నుంచి వేస్తారు? పండ్ల నుంచి వస్తుంది. రెండోది ఒలీవ చెట్లుకున్న రెండోది ఏమిటి? ఆకులు ఉపయోగపడతాయి. మూడోది ఏముంటాయి? ఒలీవ చెట్లుకున్న చెక్క తెలుసా? చెక్క కూడా ఉపయోగపడతాయి, కరెక్ట్ కదా? పండ్లు ఉపయోగపడతాయి, ఆకులు ఉపయోగపడతాయి, చెక్క ఉపయోగపడతాయి. మనం దేవునికి ఉపయోగపడుతున్నాము. మనమే దేవునికి సాక్షిగా నిలబెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో చేరువచ్చిన నీవు నేను కూడా ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. లేవీకాండము 24:2 చదవండి. మొదటిగా ఒలీవ చెట్టు ఎలాగ ఉపయోగపడుతుందో బాగా రాసుకోనండి. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అనుకోవచ్చు అంటే చాలా వండర్ఫుల్ వర్డ్ ఇది. లేవీకాండము 24:2 దీపము నిత్యము. అందరూ చదవండి. మీరు చదివేటప్పుడు లేవీకాండము 24వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకొని చెప్పినప్పుడు ఇంకొకరు వాక్యం కొంచెం కనీసము కొంచెం ప్రిపేర్ అవుతారు, కరెక్టా? నిద్రపోయే వాళ్ళందరూ అల్లు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు చెప్తానంటే
కనీసం ఇంకోసారి వెళ్ళిన టక్కని తీస్తారు. ఇప్పుడు చూడండి, చదివేలే లేకపోయినప్పుడు దేవుడు తీసుకొస్తాడు. దేవుడికి అసలు మీద ఏది లేదు. ఇప్పుడు చదవండమ్మా, మరొకసారి చదవండమ్మా. రైట్, లేవికాండము 24:2 చదవండి. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించెను. ఒలీవల పండ్లు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయనకు మనకు సాదృశ్యమైంది. ఎందుకు? తన సంఘానికి సాదృశ్యమైంది కాబట్టి ఉదయకాల సభలో ఒక పండు నుండి నూనె తీయాలంటే ఎలాగా ఉండాలి? ఎలాగా? ఆ పండు యొక్క ఆకారాన్ని కోల్పోవాలి. కరెక్ట్ లేదా? ఒక పండులో నుంచి రసం తీయాలంటే ఆ పండు యొక్క ఆకారాన్ని కోల్పోవాలి. 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభుల వారు, చాలా లోతుగా కూడా చెప్పచ్చు దీన్ని, ఆయన నీ కొరకు గొర్రె పిల్లగా మరియమ్మ గర్భమును ధరించుకొని ఆయన జన్మించి ఆయన ఈ భూమి మీద 33 సంవత్సరములు 3.5 సంవత్సరములు చేసిన సేవను బట్టి ఆయన నీ కొరకు ఆయన స్వరూపమును సొగసునంట కోల్పోయాడు. ఏమైపోయినంట? స్వరూపమును సొగసును కోల్పోయాడు. మీకు అంతకు కావాలంటే యెషయా గ్రంథం 5వ చాప్టర్ 54:4 చదవండి. టైం లేదండి, మీతో చదివించలేక కాలాదంటే కానీ చదవండి. నేను ఐజాయా చాప్టర్ 54 చదవండి. సరే క్షమించండి. అది ఆ వచనం అంటే చదవండి. మొదటి నుంచి చదవండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మును? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తునీకరింపబడిన వాడును. ఆయను మనుషుల వలన విసర్జించిన వాడెవను. వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లగాను ఉండెను. చాలండి, అదంతా మీరు చదువుకోనండి, మీకు అర్థమవుతుంది. ఆయన తునీకరించబడ్డాడు. ఆయన గొల్గొతాలో కొండలో కాచిన ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా మానవుల యొక్క రక్షణ దేవుడు తీసుకొచ్చాడు. ఆయన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు కాబట్టి ఈరోజు ఆయనను బట్టి మనము గణపరుస్తున్నాం. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారానే మనము ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో ఒకటిగా కలిసి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఒలీవ పండ్లు ఉపయోగపడటానికి అర్థమైందా? ఇప్పుడు
ఆ పనులు ఎవరు కాదు, క్రీస్తు నీ కొరకు బలియాగమయ్యాడండి. సమస్తాన్ని దారిపోసాడు. ఇంతవరకు ఎవరు పాట పడినాం కదా, ఆయనకంటూ ఏది లేకుండా నీ కొరకు దారిపోసాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. ఆయన రుణాన్ని నువ్వు ఎంతగా స్తుతించినా కూడా నువ్వు తీర్చలేదు. ఆయన రుణము నీకున్న సమస్తం ఇచ్చినా కూడా, దారిపోసినా కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. అంత గొప్ప దేవుడు మనం మహిమపరుస్తున్నాం, అంత రక్షకుడు మనం మహిమపరుస్తున్నాం. ఆయన చిందినటువంటి రక్తము ద్వారా మనకు విమోచన దొరికింది, పాప క్షమాపణకు విడుదల వచ్చింది. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఇప్పుడు నీవు నిత్యము దేవుని కొరకు వెలిగే వ్యక్తిగా మారాలి. యేసు కొరకు మారే వ్యక్తిగా మారాలి. యేసు కొరకు జీవించే వ్యక్తిగా మారాలి. యేసు కొరకు ఆయన ప్రకటించే వ్యక్తిగా మారాలి. నువ్వు అది మారినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబం ద్వారా దేవుడు సంతోషిస్తాడండి. కాబట్టి ఇంకొక వచనం చదవండి, 1 పేతురు 2:9 చదవండి. అయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని స్తోత్రైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా, మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? చీకటి నుండి, లోకం నుండి, పాపము నుండి, దరిద్రత నుండి దేవుడు తన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు. ఆయన సన్నిధిలో నేను పెట్టాడు, ఆయన కొరకు నువ్వు వెలిగించడానికి. కాబట్టి ఒలీవ చెట్టు తన పండు ఏ విధంగా నలిగిపోయినట్లుగా దేవుని కొరకు నువ్వు నలిగిపోతే, దేవుడి నీ కొరకు తన వెలుగును అనేకుల మధ్య నేను తీసుకొస్తాను. ఆరిపోయిన దీపములే ఉంటే ఈరోజు ప్రభు వైపు తిరుగు. ఇంకా యేసు క్రీస్తును అంగీకరించకపోతే నా యేసు వైపు తిరుగు. ప్రభును సొంత రక్షగా అంగీకరించు. ఇదే అనుకూలమైన సమయము, ఇప్పుడే రక్షణ. నువ్వు వెలగాలంటే ఏం కావాలి? ఇప్పుడు దీపం వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. అచ్చమైన ఒలీవ నూనె, కరెక్టా? అచ్చమైన ఒలీవ నూనె, తన కొరకు పరిశుద్ధమైన రక్తము. నువ్వు కడగబడితే నిన్ను వెలిగింపచేస్తాడు. చెప్పబడి దేవుని మైంపడతామని, అది దేవుని పత్రము, అది దేవుని యొక్క సత్యము, అది దేవుని పత్రము. అది ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు. ఇంతవరకు మనం చదువుకున్నాం కదా లేవికాండం. కాబట్టి నా ప్రియమైన సంగమ, ఉదయకాల సమయంలో నువ్వు నిత్యము దేవుని కొరకు ఉపయోగపడాలి. ఆ నూనె కావాలంటే క్రీస్తుని అంగీకరించాలి. నువ్వు నిత్యము వెలగాలంటే దేవుని కొరకు ఉపయోగపడాలి. వాక్యాన్ని దంచాలి. దంచకపోతే దంచితేనే కదా నూనె వస్తుంది. దంచకపోతే ఏమైనా వస్తుందమ్మా? దంచితేనే కదా ఒడ్లుగా బియ్యం తినేకవుతుంది. ఈ రోజుల్లో బాగా అంతా అయిపోయినాం. అప్పట్లో అమ్మ నాన్న ఉన్నప్పుడు, పెద్దవారు ఉన్నప్పుడు దంచి 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 దాంట్లో నుండి బియ్యం తీసి తినేవాళ్ళు. ఇది నేను చిన్న వయసులో చూశాను. ఇప్పుడు 2000 అంటే చిన్న 5వ తరగతి లోపల బిఫోర్ చూశాను అంతే. అప్పట్లో దంచుతూ ఉండేవాడు ఒడ్లు, తర్వాత మిషన్లు వచ్చేయండి. కాబట్టి ఇప్పుడు
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించావా? ఏమంటాడు? కీర్తన 1:2 ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా అంటాడంటే, నీటి కాలం ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందరు, అతడు చేయనంతయో సఫలము. అర్థమైంది? ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని దంచి నెమరు వేస్తావో అప్పుడు నువ్వు వాడని స్థితిలో ఉంటావు. దంచకపోతే నూనె అవుతుందమ్మా? దంచకపోతే నూనె వస్తుందమ్మా? ఆ నూనె వెలిగించకపోతే ఉపయోగపడుతుందమ్మా? వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే, జీవితంలో దేవుని వైపు చూడకపోతే ఏమి ప్రయోజనం అన్నది. కాబట్టి ఇది చాలా, ఎందుకంటే అంత గొప్ప విలువైన సత్యమును దేవుడు రాశాడండి. మొట్టమొదటిసారి ఏం చెప్పాను? ఒలీవ యొక్క పనులు ఉపయోగపడతాయి. ఒళ్ళు పన్ను మడికి చెప్తాను. ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పుకొని పోతే చాలా. అందుకోసమే నాకు ఈ యొక్క సమయంలో రెండోది జ్ఞాపకం చేసుకోనండి. బాగా మనకు ఇంకొకటి చదువుతాము. చేయవచ్చిన నేను కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు గొప్ప విలువగా పాత్రగా చేస్తానని. ఇంకా చాలా విషయాలు ఉంటున్నాయి కానీ మీకు సమయం లేదు. రెండోది, ఒలీవ చెట్లకున్న ఆకులు దేవునికి సాదృశ్యం అంటే ఒక వాక్యం చదవండి. లోక రాసిన సువార్త 21:37 చదవండి. ఎందుకంటే మొదటిగా పనులు దేవునికి సాదృశ్యము, యేసు క్రీస్తుకు సాదృశ్యము. అర్థమైనా? ఇప్పుడు అర్థమైంది కదా? ఎవరికి సాదృశ్యమమ్మా? పనులు క్రీస్తుకు సాదృశ్యమైంది. ఆడ ఒలీవలో పండు రాస్తాడంటే మనము లోతుగా వెళ్ళినప్పుడే ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఊరికే పైన మాట్లాడితే ఏమీ ఉపయోగపడదు మనం. ఇప్పుడు చదవండి లోక రాసిన సువార్త 21:37 చదవండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకును దేవాలయంలో ఆయన యొద్దకు పెందలగాడ వచ్చుచుండిరి. చాలండి. ఒలీవ చెట్లకున్న తన ఆకులు దేనికి సాదృశ్యం అంటే మన ప్రార్థనా జీవితాన్ని. ఓకే, ప్రార్థన జీవితం. ఆయన ఏం చేశాడు? పొగలంతా సువార్తను ప్రకటన చేసేవాడు, అనేక అద్భుతాలు చేసేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు. ఆయన ఎవరు ఉన్నా కూడా ఆయనకి ఎలా సువార్త చేస్తాడంటే ఆయన తెలుసు. మిట్ట మధ్యాహ్న సమయంలో పాపంతో కొల్లాడుతున్న పాపాత్మ స్త్రీలను, సమరయ స్త్రీని మిట్ట మధ్యాహ్న సమయంలో ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. మనం అర్థం చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్న సమయంలో ఎందుకు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు? మిట్ట మధ్యాహ్న సమయంలో ఎందుకు ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది? సమరయ స్త్రీ పతనే పోవచ్చు కదా, సాయంకాలం పోవచ్చు కదా. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న స్త్రీలు చాలా మంది ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఆమె పద్దన్నే పోవచ్చు కదా నీళ్లకు, సాయంత్రం పోవచ్చు కదా. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆమె వెళ్ళింది. ఎందుకు? ఆమె పాపం అంత భయంకరం. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు దేవుడు. ఆమెను దర్శించాడు. ఆ గ్రామానికి ఒక మంచి సువార్థికురాలుగా చేసేసిందండి. అలాంటి వ్యక్తులు కావాలి ఈ రోజుల్లో. అలాంటి సువార్థికురాలు కావాలి ప్రపంచానికి. క్రీస్తును ప్రకటించే వ్యక్తులు కావాలి ఈ రోజుల్లో. రాత్రంతా ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఇక్కడ ప్రార్థన ధూపం వెలుగుతుంటే ఇక్కడ స్వస్థత కార్యాలు అవుతాయి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కరిగిపోతాయి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో ఉన్న కుటుంబాలంతా వెలిగించబడతాయి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెలిగించబడతాయి.
ఇక్కడ ప్రార్థన లేకపోతే ఇంట్లో సమస్యలు తెచ్చిపెడతా, ఇక్కడ ప్రార్థన లేకపోతే ఇక్కడ కన్నీటితో ఉంటా, ఇక్కడ ప్రార్థన లేకపోతే ఇంట్లో ప్రతిదీ కూడా ఒకరిని చేయబెట్టాలని ఆశిస్తుంది. నా ప్రియమైన సంగమా, దేవుడు మనకు యేసుక్రీస్తు ఒక మాదిరి అయి ఉంటున్నాడు. ఒక మాదిరి ఒలీవ యొక్క చెక్క ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను నీవే జ్ఞాపకం చేసుకో. ఆకులు, తన ఆకులు ఏం దేవుని సాదృశ్యము? ప్రార్థన. ప్రార్థన దేవుని ధూపం వలేయాలని రాత్రంతా ప్రార్థన చేశాడు. పద్దెనే వచ్చిన పాటనే స్వస్థతలు, ఆరాధన, అనేక ఆత్మలు యేసు దగ్గరికి వచ్చి ఆయన మహిమపరిచాడు. కాబట్టి నేను క్లోజ్ చేసేస్తాను, ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకో వచ్చింది చూడండి, 3వ వచనము. ఒలీవ చెట్టుకున్న చెక్కను ఉపయోగిస్తారంట. ఒలీవ ఒక వాక్యం చదివేస్తుందమ్మా. 1వ రాజుల గ్రంథము 6:31 చదివేసి క్లోజ్ చేసుకున్నాం. 1వ రాజుల గ్రంథము 6:31 చదివేసి క్లోజ్ చేద్దాం. చదువును. 1 Kings 6:31 verse. Can you read English and Telugu also? No problem. నీళ్ళు అదే సంతోషం. చదవండమ్మా. తీవ్ర ఎవరు చదువు ఓపెన్ చేస్తే వాళ్ళు చదవాలా. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనం మనం చదవాలా. నేను చెప్పాను కదా, అదే నేర్చుకోవాలి మీరు. స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకో, యావచనం బైబిల్లో ఉండేది. ఆది కాలం నుండి ప్రకటన వరకు ఉంటుంది. కాబట్టి మనం చెప్తున్నాం ఫలాని వ్యక్తి, ఫలాని వచనం, ఇవన్నీ చెప్పినప్పుడు ఇతరులకు అర్థమవుతుంది. మొదటి చెప్పాలి మీరు. ఇప్పుడు చదువు. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము అని చెప్పాలి. చదువు ఇప్పుడు. కానీ గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించును, ద్వారబంధము మీద కమ్మియు నిలువు కమ్మలను, గోడ ఎడల్పును 5వ భాగమును ఎడల్పు ఉండెను. ఒలీవ కొండ చెట్టు చక్కకి దేనికి ఉపయోగపడింది? దేవుని మందిరానికి ద్వారములకు, అడ్డకోరములకు ఉపయోగపడుతున్నాం. ఈరోజు మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? ఈరోజు నిన్ను నీవు పరీక్షించు. నీవు దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు. దేవుడికి ఉపయోగపడే ప్రార్థన చేయగలిగితే, ఒక ఆత్మను నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రాగలిగితే దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా వాడుకుంటాడు. ఒలీవ చెట్టు చెక్కగడ ఉపయోగపడిందా లేదా? ఆకుగడ ఉపయోగపడిందా లేదా? ఆ పండుగడ ఉపయోగపడిందా లేదా? కానీ ఈరోజు మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? ఒకటి ఉదయకాల సంఘంలో చేరువచ్చిన మీరు, నేను కూడా ఈ సంఘం వెనక చాలా కన్నీళ్ళు ఉన్నాయండి. సంఘం వెనక ఎంతో మీ అందరి ప్రయాసం ఉందండి. సంఘం వెనక మీ అందరి యొక్క దేవుని యొక్క కృప ఉందండి. కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆస్వాదించబడను గాక. మొదటి నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా అనుకరించు. మొదటి ఎవరిని ఎతకాలి? దేవుని సన్నిధి. దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి ఒలీవ చెట్టు వలి ఉండగలిగితే నువ్వు ఉపయోగపడతావు. చూడండి క్యాండిల్ తన కరిపి ఇతరులకు వెలుగునిస్తుంది. నీవు నీ యొక్క రక్త సంబంధులకు, నీ సంఘానికి, నీ బంధువులకి, మీ మమ్మీ డాడీకి, బాగా అర్థం చేసుకున్న యవనస్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మీ మమ్మీ డాడీకి, మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీరు పనిచేస్తున్న పనిలో నీవు వెలుగుగా ఉండాలి. నీవు వారి కొరకు కన్నీరు పెట్టే ఒక మంచి పాత్రగా ఉండాలి. వారి కొరకు కరిగిపోయే బిడ్డల వల్ల ఉంటే దేవుడు నిన్ను ఉపయోగిస్తాడు. అట్టి కృప మీ అందరికీ దయచేయబడును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించబడును గాక. కాబట్టి చెప్పబడిన వాక్యం నిమిత్తము మనలో ఎవరైనా ప్రార్థన చేయని తర్వాత పాస్టర్ ప్రార్థన చేస్తారు.
ఆమె లేచి నిలబడి కానుకలు పట్టుకున్నాం. దేవుడు సిద్ధపడింటే కానుకలు పట్టుకున్నాం. పళ్ళకు పడి పాట పాట పాడి పాట ఎత్తాను. పాట పాడమ్మా, పాట ఎత్తానమ్మా. ఎత్తాను నాన్న, ఎత్తున్నా వాళ్ళు ఎత్తు, వాళ్ళు అందరినీ చూసుకుంటారంటే ఎట్లా ఎత్తానన్నా. ఏం ఎత్తున్నానా? ఎత్తు రాకేష్, లేకపోతే నువ్వు ఎత్తమ్మా. ఏదో ఒకటి ఏం పాటమ్మా? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయముగా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఇసాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు. ఇసాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా. నీ బిడ్డల సేవకు నీచెదవా. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అక్కడి ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మన సుధాకర మీనా వారు ప్రేమించి ఇచ్చిన కుమారుడు కార్తీక్కు ఒక శ్రేష్టమైన మగబిడ్డ దేవుడు అనుగ్రహించాడు. నార్మల్ ప్రసవ ఇచ్చాడు. దేవాది దేవుడు ఆ బిడ్డకు మంచి ప్రసవం ఇచ్చిన ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఆ కుటుంబం కొరకు దేవుని చిత్తమైతే వచ్చే వారు వస్తే వారు ఊళ్ళో ఉన్నారు ఈరోజు. కాబట్టి మన అందరి ప్రార్థన, సంఘము ప్రార్థన వ్యర్థం కానిది. అందుకోసమే సంఘం కలిసి ప్రార్థన చేయాలి. ఆ రాత్రి కాల సమయంలో 11-12 గంటలు ఫోన్ చేశారు, ప్రార్థన చేశాను. ప్రభు చిన్న నార్మల్ డెలివరీ కానీ దేవుడు మన విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు, మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ కావడం అంటే చాలా రేర్ అండి. కానీ దేవుడు మహాకృప, దేవుడు ప్రేమ గల దేవుడు కాబట్టి, వారు అక్కర్లేని కాబట్టి దేవుడు వారికి నార్మల్ ప్రసవం ఇచ్చి ఒక మంచి శ్రేష్టమైన మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన బిడ్డను బట్టి, తల్లిని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాము. అందరూ కలిసి ఆఖరి ప్రార్థన చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ ప్రేమ కృప కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కించి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ రోజంతా తండ్రి ఆరాధన ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధనందు, వాక్యోపదేశమందు ఒలీవ చెట్లు ఏదేంగో ప్రభా పనులు ఉపయోగపడినట్లుగా మేము నీ కొరకు ఉపయోగపడే బిడ్డలుగా ఉన్నట్టుకు మాకు నేర్పించండి. నువ్వు సహాయం చేయను తండ్రి. ఒలీవ చెక్క ఏ విధంగా దేవునికి సాదృశ్యమైన ప్రార్థన జీవితం కలిగినట్లుగా మేము కూడా నీ కొరకు ఉపయోగపడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని
ఈ వాక్యము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. వచ్చిన తండ్రి రాకేష్ వారి కుటుంబాన్ని, వారి తల్లిని, వారి ఇద్దరు బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. ఓ తండ్రి కుమారి బిడ్డలు కూడా దీవించండి. వచ్చిన ఓ తండ్రి మా యొక్క సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ పేరు పేరును వరుసను జ్ఞాపకం చేసుకొని దీవెన పైన కృపను దయచేయమని తండ్రి గుప్పులు ఇచ్చి నీకు ఇచ్చిన కానుకను 30 తండ్రి 100 ఆకాశ వార్తలు విప్పి పట్టుదలంత విస్తారమైన దీవెన బిడ్డలకు అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చే కృపను దయచేయమని నీ సన్నిధి ఉంచమని ఈ వారమంతా బిడ్డలు ఏమైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు నెరవేర్చబడాలి. అటువంటి ఆశీర్వాదాలు బిడ్డలో కలుగుటకు సహాయం చేయమని కృప చూపించమని ఈ వారమంతా వారి కుటుంబాల్లో సమాధానము, శాంతి, రక్షణ, దుర్గము, ఆశ్రయము వారందరికీ ఇచ్చి వచ్చే ఆదివారము నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టే కృపణ దయచేయమని నీ సన్నిధించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్త పరిశుద్ధులను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, సార్వత్ర సంఘానికి, సకల పరిశుద్ధులకి ప్రభు వచ్చి పర్యాంత వరకు సదాకాలం తోడై నడిపించబడును గాక. ఆమేన్. జై బోలో యేసుకే, రాజులకు రాజుకే, ప్రభులకు ప్రభుకే, త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అధికముగా దీవించబడును గాక. మీ కుటుంబాలు అభివృద్ధి పొందును గాక. మీ కుటుంబాల ప్రతి సమస్యను వెరగొట్టబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు. ఆమేన్. అందరికీ వందనాలు.